భద్రాచలంలో కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సీతారాముల కళ్యాణానికి గడియలు సమీపిస్తున్నాయి. మనం చూడొచ్చు మిథిలా స్టేడియంలో ఉన్నాం. మిథిలా స్టేడియానికి సంబంధించి ఇదే వేదిక మీద నుంచి కళ్యాణ క్రతువు పూర్తిగా కొనసాగుతుంది. ఈ వేదిక మీద నుంచే మొత్తం సీతారాముల అభిజిత్ లగ్నంన స్వస్థశ్రీ చంద్రమానైన మొత్తం ఈ కళ్యాణ వేదికకు సంబంధించి కూడా పూర్తిగా జరగనుంది. దీనికి సంబంధించి మనం చూడొచ్చు ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. ఈ ఏర్పాట్లలో కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సెక్టార్లను 24 సెక్టార్లను ఏర్పాటు చేశారు. 150 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు కూడా సెక్టార్లుగా విడబడింది. మొత్తం ఆ సెక్టార్లలో కూడా ఎటువంటి అంటే బాగా ఎండ ఎక్కువగా ఉండడంతో షామియాలను కూడా ఏర్పాటు చేశారు. షామియాలతో పాటు భక్తులను అంటే దూరంగా నుండి కళ్యాణ క్రతువును చూడలేనటువంటి ఆ సెక్టర్ లో ఉన్నటువంటి వారికి పూర్తిగా ఇక్కడ ఎల్ఈడి టీవీలను కూడా ఏర్పాటు చేశారు. వారందరికీ కూడా సంబంధించి కూడా కూలర్లను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున కూడా సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సంబంధించి దాదాపుగా తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న నేపథ్యంలో ఈ భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వాహనాల పార్కింగ్ సంబంధించి కూడా క్యూఆర్ కోడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు దాదాపు 2,000 మంది పైగా పోలీసులను ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. వారంతా కూడా బందోబస్తును కొనసాగిస్తున్నారు. అయితే ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ ఉండడంతో సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఎప్పుడు కూడా పట్టు వస్త్రాలను ముత్యాల తలంబరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున తానిషా కాలం నుంచి ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ప్రభుత్వాల వరకు కూడా పూర్తిగా పట్టు వస్త్రాలను సీఎం అందజేస్తారు. అదేవిధంగా సీఎంతో పాటు దేవాదాయ శాఖ మంత్రులు, అధికారులు కూడా కళ్యాణ సంబంధించినటువంటి పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబరాలను అందజేయడంతో పాటు కళ్యాణ వేదికల్లో పాల్గొంటారు. అయితే ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ ఉండడంతో ఎవరు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా సీఎం కావచ్చు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు ఇతర మంత్రులు కూడా పాల్గొనట్లేదని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ ఉండడంతో వారు హాజరు కావడం లేదని కూడా పూర్తిగా తెలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల కోడ్ కు సంబంధించిన దాంట్లో కూడా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి వీల్లేదంటూ కూడా ఆ ఈసీ ఆంక్షలు విధించింది. అయితే గతంలో చరిత్రలో చూసుకున్నట్లయితే రేడియోల ద్వారా సీతారాముల కళ్యాణానికి సంబంధించినటువంటి ఘట్టాలు కావచ్చు, క్రతువును కూడా పూర్తిగా విన్నటువంటి రామభక్తులు ఉన్నటువంటి పరిస్థితి. అయితే మీడియా ఎక్కువగా పెరిగిన నేపథ్యంలో కూడా ప్రత్యక్ష ప్రసారాలను తిలకించినటువంటి అంటే సీతారాముల కళ్యాణాన్ని తిలకించని కనులే కానన్న ఏదైతే చందంగా ఉందో ఆ విధంగా సీతారాముల కళ్యాణాన్ని ఎవరు అంటే నేరుగా కళ్యాణ క్రతువుకు రానటువంటి, భద్రాచలానికి రానటువంటి వారు, మిథిలా స్టేడియంకి రానటువంటి వారంతా భక్తులంతా కూడా వివిధ మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చూసినటువంటి ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం ప్రభుత్వం ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈసీ ఎన్నికల కోడ్ తో ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేసింది. నిలిపివేయడంతో ఒకసారిగా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా లేనటువంటి కొత్త నిబంధనలను తీసుకురావడం ఎంతవరకు సబబని కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా సీతారాముల కళ్యాణానికి సంబంధించినటువంటి భద్రాచలం కూడా పూర్తిగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మరోపక్క గోదావరి పరివాహక ప్రాంతంగా ఉన్నటువంటి భక్తులు భద్రాచలంలో పుణ్యస్థానాన్ని ఆచరించినటువంటి భక్తులందరూ కూడా ఇబ్బంది కలగకుండా అక్కడ కూడా ట్యాప్లు కూడా ఏర్పాటు చేయడం, గోదావరిలో నీటి కొరత ఉండడంతో అక్కడ ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా కలెక్టర్ ప్రియాంక ఆలా, అదేవిధంగా ఎస్పీ పూర్తి స్థాయిలో రోహిత్ రాజు కూడా పర్యవేక్షణ కొనసాగిస్తుంది. మరి కొద్దిసేపట్లోనే కళ్యాణ గట్టుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరం కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, భద్రాచలం, మిథిలా స్టేడియం.